నటుడు బ్రహ్మాజీ ఈ మధ్య కాలంలో కామెడీ పాత్రలకే ఎక్కువ పరిమితమైపోయాడు. అయితే తనలోనూ మంచి నటుడు ఉన్నాడని నిరూపించుకోవడానికి ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నాడు. నటుడిగా గుర్తింపు పొందిన తర్వాత 2-3 సినిమాలలో హీరోగా నటించిన చివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కమెడియన్గా స్థిరపడిపోయాడు. అలాంటి బ్రహ్మాజీ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కింది బాపు సినిమా. దయా దర్శకత్వంలో రాజు సిహెచ్ భానుప్రసాద్ ప్రొడ్యూస్ చేసిన బాపు సినిమా. తెలంగాణ పల్లెల్లో తండ్రిని బాపు అని పిలుస్తుంటారు. అలాంటి ఓ తండ్రి చుట్టూ తిరిగే కథ కాబట్టి ఆ పేరు పెట్టారు. సినిమా టైటిల్ ట్యాగ్ లైన్లోనే తాము ఏ అంశాన్ని డీల్ చేస్తున్నారో కూడా చెప్పకనే చెప్పేశారు మేకర్స్. ఏ ఫాదర్ సూసైడ్ స్టోరీ అనే ట్యాగ్ లైన్ పెట్టి అందులో సూసైడ్ అనే పదాన్ని కొట్టేశారు. బ్రహ్మాజీకి ఇండస్ట్రీలో ఉన్న పరిచయాల కారణంగా మూవీ విడుదలకు ముందు బాగానే పబ్లిసిటీ దక్కింది. మరి ఆ స్థాయిలో సినిమా ఉందా లేదా తెలుసుకుందాం. తెలంగాణలోని ఓ పల్లెలో తన తండ్రి రాజయ్య, భార్య సరోజతో కలిసి జీవితాన్ని గడుపుతుంటాడు రైతు మల్లయ్య. అతనికి కూతురు వరలక్ష్మి, కొడుకు రాజు ఉంటారు. కొడుకు రాజు చదువు ఆపేసి ఆటో నడుపుతూ ఉంటాడు. కూతురు సిటీకి వెళ్లి పై చదువులు చదవాలని ఆశపడుతూ ఉంటుంది. వరుసగా కొన్నేళ్లుగా పండించిన పంట చేతికి రాకపోవడంతో మల్లయ్య ఊరి నిండా అప్పులు చేస్తాడు. ఊరి పెద్దలు అప్పులు తీర్చమని మల్లయ్యపై ఒత్తిడి తెస్తారు. లేదంటే పొలాన్ని జప్తు చేస్తామని బెదిరిస్తారు. తాను ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం నుండి ఎంతో కొంత పరిహారం లభిస్తుందని, దాంతో కష్టాలు తీరుతాయని మల్లయ్య భావిస్తాడు. ఈ కష్టాల నుండి గట్టెక్కడానికి మల్లయ్య ఆత్మహత్య చేసుకొని కుటుంబం మొత్తాన్ని అనాథను చేయడం కంటే మామ రాజయ్య చనిపోతే మంచిది కదా అనే ఆలోచన భర్త బుర్రలోకి ఎక్కిస్తుంది సరోజ. మనసు చంపుకొని ఇంటికి పెద్దగా ఉన్న తండ్రిని ఆత్మహత్య చేసుకోమని మల్లయ్య కోరతాడు. కొడుకు మాటలను రాజయ్య ఎలా స్వీకరించాడు? కష్టాల నుండి బయటపడటం కోసం ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఎంతవరకు సబబు? ఈ వ్యవహారంలో ఊరిలో చంటికి దొరికిన అమ్మవారి పురాతన విగ్రహం పాత్ర ఏమిటి అనేది మిగతా కథ. తెలంగాణ రైతాంగం ఒకప్పుడు కరువు కాటకాలతో విలవిలలాడిన మాట వాస్తవం. అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆ కష్టాలు చాలా వరకు తీరాయని, లక్షల ఎకరాలకు సాగునీరు చేరుతోందని గత ప్రభుత్వాలు చెప్పాయి. గతంతో పోల్చితే రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. అలాగని పూర్తిగా లేవని కాదు. అప్పుడో ఇప్పుడో కొందరు అభాగ్యులు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నట్టు చూపించడం దారుణం. అది ఇంటి పెద్దనే ఆ పనికి పూనుకోమనడం, ఇచ్చిన మాటను ఆ ఇంటి పెద్ద మర్చిపోవడంతో ఏకంగా కుటుంబ సభ్యులంతా కలిసి ఆయన్ని చంపడానికి పథకరచన చేయడం అనేది ఎవరూ హర్షించలేనిది. ఇంత సంక్లిష్టమైన కథను డార్క్ కామెడీతో రక్తి కట్టించే ప్రయత్నం దర్శకుడు దయా చేశాడు. కేవలం రైతు, అతని కష్టాల కడగండ్లకు పరిమితం కాకుండా ఇందులో ఇటు వరలక్ష్మికి అటు రాజుకు 2 ప్రేమ కథలను దర్శకుడు జోడించాడు. ప్రతికూల పరిస్థితుల ప్రభావం ప్రేమ మీద ఎలా పడుతుందో కళ్లకు కట్టినట్లు చూపించాడు. అయితే ప్రధానాంశంలోనే మానవీయత లేకపోవడంతో ప్రేక్షకులు మూవీతో పెద్దగా కనెక్ట్ కారు. ఒక్కోసారి నిర్లక్ష్యంగా మాట్లాడే మాటలు కుటుంబాలను ఎంత దారుణమైన క్షోభకు గురిచేస్తాయో ఇందులో చూపించారు. సెల్ ఫోన్ అనేది ఇవాళ ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న మారణాయుధమని గుర్తు చేశాడు. చిత్రమేమిటంటే మూవీ టైటిల్ బాపు అని పెట్టిన దర్శకుడు సినిమాలో ఒక్క సన్నివేశంలోనూ తండ్రిని బాపు అని పిలిపించిన దాఖలాలు లేవు. నటీనటుల విషయానికి వస్తే ప్రధాన పాత్రలు పోషించిన బలగం సుధాకర్ రెడ్డి, బ్రహ్మాజీ, ఆమని, ధన్య బాలకృష్ణ, అవసరాల శ్రీనివాస్ తదితరులు ఎక్కడా అతి లేకుండా సహజమైన నటనను ప్రదర్శించారు. పాటలు సినిమా ఫ్లోకి అడ్డుపడినా వాటి చిత్రీకరణ, స్వరకల్పన బాగానే ఉంది. సాహిత్యం అర్థవంతంగా సాగింది. ఈ చిత్రానికి ఆర్ఆర్ ధ్రువన్ సంగీతాన్ని అందించాడు. తెలంగాణ పల్లె వాతావరణాన్ని వెండితెరపై సినిమాటోగ్రాఫర్ వాసు పెండం చక్కగా ఆవిష్కరించాడు. సహజంగా ఇలాంటి క్లిష్టమైన కథను ఎంచుకున్నప్పుడు దర్శకుడు క్లైమాక్స్ విషయంలో ఎంతో కొంత రాజీ పడుతుంటాడు. కానీ అలా కాకుండా ఓ అర్థవంతం, ఆదర్శనీయమైన ముగింపును ఇవ్వడం అభినందించదగ్గ విషయం.